ఏజే లేకపోతే మీ మొగుళ్ళు నయా పైసాకైనా పనికొస్తారా? సొంతంగా బయటికెళ్ళి ₹1 సంపాదించే దమ్ము లేదు. అందరికందరూ దండగ మనుషులు. ఏజే మీద పడి దోచుకుని తింటున్నారు. మీ మొగుళ్ళు వేస్ట్ ఫెలోస్. మీ మొగుళ్ళు తినేది నా మొగుడి సొమ్ము. మా కింద బానిసలు మీరు. నేను కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. మీ అందరూ మా మీద పడి దోచుకుంటున్నారు. సిగ్గులేదు? అయ్యో, ఎంత మర్చిపోదామన్నా భాను మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి. ఇంత ధైర్యం భానుకొచ్చిందంటే కారణం జయమ్మ కాదు, ఏజేనే. ఈ మధ్య ఏజే భానుని ఒక్క మాట కూడా అనటం లేదు. వైలను విరగ్గొట్టినా తిట్టలేదు, చూసారా? అందుకే మనం అలసైపోయాం. మనవి ఇంట్లో దండగ తిండి తింటున్నాం అంటుంది. అంటాను. ఏం చేస్తారు? అసలు వీళ్లే సరిగ్గా ఉంటే ఎన్ని మాటలు పడాల్సిన కర్మ మనకి పట్టేదే కాదు. ఈ బకరాలు ఏం చేస్తారు? ఈ బకరాలు ఏం చేస్తారు? బా, అవే మాటలు. ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ ఎదురుగా నిలబడి అంటున్నట్టే ఉంది. దమ్ముంటే సొంత కాళ్ళ మీద నిలబడి చూపించు. నిన్న కాక మొన్నొచ్చి మనల్ని అంటుందా? నువ్వు పుట్టినప్పటి నుంచి పడి తింటున్నావు. బుద్ధి లేదా? అబ్బా, లాభం లేదు. ఇక నుంచైనా మీరు సొంత వ్యాపారం పెట్టుకొని సంపాదించాలి. అవును, మంచి బిజినెస్ పెట్టి మీరు కూడా సంపాదించగలరని ప్రూవ్ చేయాలి. ఇక ఆపండి. భాను ఏదో తెలిసి తెలియక వాగిందని ఆ మాటల్ని అంత సీరియస్ గా తీసుకుంటున్నారేంటి? పిల్లలు గొడవ పడితే ఎలా తిట్టుకుంటారో భాను అలాగే ఉక్రోషంతో తిట్టింది. వదిలేయండి. భాను అందని ఏజేకి మనం ఏమీ కాకుండా పోతామా? మీరు అనవసరంగా రెచ్చిపోకండి, వీళ్ళని రెచ్చగొట్టకండి. అది అన్ని మాటలంటే నువ్వు దులిపేసుకుంటావేమో గాని మా వల్ల కాదక్కా. రా చిత్ర. ఈ బకరాలు ఏం చేస్తారు? దమ్ముంటే సొంత కాళ్ళ మీద నిలబడి చూపించు. అందరికందరూ సపరేట్గా ఆలోచించే స్టేజ్కి వెళ్ళిపోయారంటే నాకు మంచి ఎరువు దొరికినట్టే.
నేనేమైనా మీకు సహాయపడగలనా? నాకు దాని ఖరీదు తెలీదు, కానీ దాని విలువ తెలుసు. మీరు చిరాకేస్తే తిడతారు, తిట్టడం లేదంటే బాధపడుతున్నారు. బాధపడుతున్నారంటే దానికి కారణం నేనే. మీరు కొత్త కొత్త తిట్లు కనిపెట్టి తిట్టినా బాగుంటుంది, కానీ ఇలా మౌనంగా ఉంటే భానుకు భయం వేస్తుంది. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను నీకు మనసున్న మనుషుల విలువే తెలీదు, నీకు ఈ వస్తువు విలువేం తెలుస్తుంది? అది నన్ను ఒంటరిగా వదిలేస్తావా? మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే, ఇరు జగములు వేరే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిది మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. మమ్మీ, ఏమే, నీకు నేను నా కూతురు ఎలా కనిపిస్తున్నామే? ఎంత ప్రేమగా పెంచినా నీకిప్పటికీ నేను సౌతి తల్లిలాగే కనిపిస్తున్నానంటే? నా కూతురు నిన్ను సొంత అక్క కన్నా ఎక్కువగా చూసుకుంది కదే, అయినా కూడా దాన్ని పట్టుకుని నువ్వేదో అన్నావట. ఏమన్నావు? ఎందుకన్నావు? అసలు ఏం తప్పు చేసిందది? ఏం తప్పంటే ఏం చెప్పను మమ్మీ. అంజలి బద్రి మాయలో పడిపోయి లైఫ్ నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఎలా ఊరుకోను? ఈ నిజం నీకు నాన్నకు తెలిస్తే మీరసలు ఏమవుతారు? ఏంటే మాట్లాడవు? అంత పొగరు పెరిగిపోయిందా? నా కూతుర్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావేంటే? అది సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా? లేకపోతే నీలాగా అది గొప్పగా బతకడం చూడలేవా? మమ్మీ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నేనేంటి అంజలి చెడు కోరుకోవడం ఏంటి? నేనేం చేసినా అదంతా అంజలి కోసమే తప్ప నా కోసం కాదు. అయినా నాకు అంజలి మీద అసూయ ఎందుకుంటుంది మమ్మీ? అంజలి సంతోషం కోసం నేను ఎప్పుడైనా ఏదైనా చేస్తాను. అది సంతోషంగా ఉండాలంటే నువ్వు మళ్ళీ దాని జోలికి రాకూడదు. దాని వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మళ్ళీ అంజలి నీ మీద కంప్లైంట్ చేసిందో నీకు మామూలుగా ఉండదు. అంజలి, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావే పిచ్చిమొహమా? ఇప్పుడు నేను తిట్టిన తిట్లకి అది ఏడవాలి.
ప్రాణాన్నైనా వదిలేస్తాను గాని నిన్ను మాత్రం వదలలేను అంజలి. బద్రి బద్రి ఊరుకో అంజలి, ఏడవకు, ఊరుకో, నేనున్నాను కదా. కూర్చో. నువ్వేడిస్తే నేను చూడలేను. నిన్నెవరైనా అనుమానిస్తే నేను తట్టుకోలేను. నువ్వు బాధపడితే నేను భరించలేను. నువ్వే నా ధైర్యం. నువ్వే నా ప్రాణం. నా ప్రాణం ఇక్కడ తిండి మానేసి బాధపడుతుంటే అక్కడ నేను సంతోషంగా ఎలా ఉండగలను? అందుకే నా ప్రాణం కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. నీ కన్నీళ్లు తొడవాలని, కంటికి రెప్పలా చూసుకోవాలని. నాకేవి తినాలని అనిపించట్లేదు. అక్క మీద కోపం అన్నం మీద చూపించకూడదు. అక్క అని పిలవాలంటేనే అసహ్యంగా ఉంది. మీ అక్క కోపం నా మీద, నీ మీద కాదు. ఎందుకు? మొదటి నుంచి నేను తనకి నచ్చను. నాకు కావాల్సింది దక్కేదాకా నేను అంజలి దృష్టిలో ఒక నిజాయితీ గల ప్రేమికుడిగానే ఉంటా. ఎంత మంచిగా మాట్లాడినా అపార్థం చేసుకుంటుంది. ఎంత దగ్గరవ్వాలని చూసినా దూరం పెడుతుంది. నేను ఎంత కామ్గా ఉన్నా తను కోపం తెచ్చుకుంటుంది. చూసావుగా, చివరికి నన్ను కొట్టేదాకా వచ్చింది. నా మీద ఇంత ద్వేషం ఎందుకు? నేనంటే ఇంత అసహ్యం ఎందుకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు తనకంటే మంచి లైఫ్ వస్తుందన్న అసూయతో ఇలా చేస్తుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అలాంటివేమీ తెలియక పాపం నువ్వేమో అక్క తిట్టిందని, అక్క కొట్టిందని కడుపు మార్చుకొని కూర్చుంటావు. నా వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు, అభిప్రాయ భేదాలు వస్తున్నాయేమోనని నాకు గిల్టీ ఫీలింగ్ మొదలైంది. నువ్వేం గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. నిన్ను కాదన్న రోజున తన మీద ప్రేమ సగం చచ్చింది. ఈ రోజు నీ మీద చెయ్యి ఎత్తాక ఆ ప్రేమ పూర్తిగా చచ్చింది. తన కోసం నేనెందుకు తిండి మానేయాలి? తింటాను, శుభ్రంగా తింటాను. ఈ ప్రపంచంలో నువ్వు నా పక్కనుంటే చాలు, ఎవ్వరూ అక్కర్లేదు. నీ పక్కనే ఉన్నానుగా. కుర్రోడెవడో గాని ఈ మధ్య కన్యాకుమారి ఇంటికి చాలా సార్లే వస్తున్నాడు. ఏమవుతాడో? పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఇంటికి అన్నిసార్లు వస్తున్నాడంటే బాయ్ ఫ్రెండ్ ఏమో. ఈ రోజుల్లో ఎన్ని చూడట్లేదు, ఎన్ని వినట్లేదు. పెళ్లికి ముందు కలిసి కాపురాలే చేస్తుంటే ఇదో లెక్క. పిల్లలు తెలిసి తెలియకుండా చేశారే అనుకో, పెద్దాళ్ళకు బుద్ధుండక్కర్లే. పిల్లని అలా గాలి కొదిలేయడమేనా? మా ఇంట వంట ఇలాంటివి లేవు బాబు.
పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఇంటికి అన్నిసార్లు వస్తున్నాడంటే బాయ్ ఫ్రెండ్ ఏమో. పెళ్లికి ముందు కలిసి కాపురాలే చేస్తుంటే ఏదో లెక్క. పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఇంటికి అన్నిసార్లు వస్తున్నాడంటే బాయ్ ఫ్రెండ్ ఏమో. అంజలి ఏం జరుగుతుంది ఇక్కడ? కన్యాకుమారి, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? ఓ, ఎందుకు తెలీదు? మీ పెద్ద కూతురు కొవ్వెక్కి నా కూతురు చెంప పగలగొడితే ఆ బాధతో అది తిండి తిప్పలు మానేసి గంటల తరబడి ఏడుస్తూ కూర్చుంటే ఈ బాబొచ్చి దాన్ని బ్రతిమాలి బుజ్జగించి అన్నం తినిపిస్తున్నాడు. భాను అంజలిని కొట్టిందా? నేను నమ్మను. కందిపోయిన దాని చెంప, ఏడ్చి ఏడ్చి వాచిపోయిన దాని కళ్ళు ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా నమ్మనంటావేంటయ్యా? భానుకు అంజలి అంటే చాలా ఇష్టం. అలాంటిది అంజలి మీద చేయెత్తడం అంటే అసలేం జరిగింది అంజలి? నేను చెప్తాను అంకుల్. ఏజేకి ఎంతో ఇష్టమైన వైలిన్ని భాను విరగ్గొట్టింది. ఆ కోపంలో ఏజే భానుని తిట్టాడు. భాను బాధపడుతుంటే ఓదార్చడానికి వెళ్ళిన అంజలిని ఆ ఫ్రస్ట్రేషన్లో భాను కొట్టింది. భాను అలాంటి తొందరపాటు మనిషి కాదే. బాబు, మీరు ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. అంత పొగరు పెరిగిపోయిందా? నా కూతుర్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావేంటి? అది సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా?